Hello, how are you all? I hope you are taking care of your health and your family's health too. ఈరోజు మీకోసం నేను చిన్న చిట్కా తీసుకొచ్చాను. యూజువల్గా మనం చెప్పుకుంటుంటాం కదా, ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు ఎన్ని గుండెలు రా నీకు అని చెప్తుంటాం, ఎన్ని గుండెలు రా నీకు ఇలా మాట్లాడుతున్నాం అని. ఫర్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ యూజువలీ వీ సే దెర్ ఆర్ 3 హార్ట్స్. యూజువల్గా ఏంటంటే ప్రైమరీ హార్ట్ ఒకటి ఉంటుంది విచ్ ఇస్ ఇన్ చెస్ట్. దెర్ ఆర్ 2 more hearts which are known as secondary hearts. ఈచ్ సెకండరీ హార్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ యువర్ లెగ్ అనమాట. లెగ్ అంటే మీ పిక్ ఉంటుంది కదా, పిక్ అంటాం కదా. లెగ్ అంటే మీ నీ జాయింట్కి యాంకిల్కి మధ్య ఉన్న పార్ట్, పోస్టరీ ఆస్పెక్ట్లో దాన్ని పిక్ అంటాం కదా. దట్ ఈస్ యాక్టింగ్ యాజ్ సెకండరీ హార్ట్ అనమాట. అందులో 2 మజిల్స్ ఉంటాయి, సోలియస్ మజిల్ అండ్ గ్యాస్ట్రోక్నీమియస్ మజిల్. ఈ రెండిట్లో సోలియస్ మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎందుకంటే మనకు లోవర్ హాఫ్ ఆఫ్ ద బాడీ నుంచి పైకి పంప్ అవ్వాలంటే బ్లడ్, దట్ పెరిఫెరల్ హార్ట్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ అనమాట. అది పంప్ చేస్తే కానీ మీకు బ్లడ్ పైకి రాదు టువర్డ్స్ ప్రైమరీ హార్ట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను నొక్కి చెప్తున్నా మరి యూ హ్యావ్ టు వాక్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూ హ్యావ్ ఏ మేజర్ మీల్స్. సపోజ్ మీకు చెప్తున్నాను కదా, లంచ్ కానీ డిన్నర్ కానీ మీరు తినేసి మీరు కూర్చుండిపోయారు లేదంటే పడుకుండిపోయారు, అలాంటివి చేయకూడదు అనమాట. అలాంటివి చేస్తే మీకు ఒక సిండ్రోమ్ అనేది వస్తుంది, మెటబాలిక్ సిండ్రోమ్. అది ఎందుకు వస్తుందంటే డీరేంజ్మెంట్ వల్ల వస్తుంది, హార్మోనల్ డీరేంజ్మెంట్ వల్ల వస్తుంది. ఆ హార్మోనల్ డీరేంజ్మెంట్ రాకుండా ఉండాలంటే మీకు డెఫినెట్గా అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. ఇది సెకండరీ హార్ట్ ఇన్ ఈచ్ కాఫ్ మజిల్. సో కాఫ్ మజిల్ అనేది యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇట్ పంప్స్ బ్లడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఆల్సో ప్రివెంట్స్ యూ టు గెట్ మెటాబాలిక్ సిండ్రోమ్ విచ్ ఇస్ ప్రైమర్లీ డ్యూ టు గ్లూకోజ్ స్పైక్స్. గ్లూకోజ్ అనేది చాలా స్పైక్ వస్తుందన్నమాట, అంటే పెరిగిపోతుంది విపరీతంగా మీరు తిన్న తర్వాత. ఇమీడియట్లీ ఆఫ్టర్ యూ ఈట్ ద మీల్స్ విత్ మోర్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ఇట్ అండ్ లెస్ ఆఫ్ ప్రోటీన్ అండ్ లెస్ ఆఫ్ ఫ్యాట్. సో ఆ స్పైక్స్ వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ప్యాంక్రియాటిక్ హార్మోన్స్ ఏమున్నాయో అవి దెబ్బతినేసి మీకు డీరేంజ్మెంట్ వల్ల టైప్ 2 డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది. దానివల్ల మీకు ఒబేసిటీ రావచ్చు అండ్ ఓవరాల్గా మెటబాలిక్ సిండ్రోమ్ అనే ఒక సిండ్రోమ్ అనేది వచ్చేస్తుంది. అది వస్తే చాలా కష్టం మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా. టు ప్రివెంట్ దాట్ నేను నా పేషెంట్స్కి ఎప్పుడు అడ్వైస్ చేస్తుంటాను ఏంటంటే, ఇమ్మీడియట్గా తిన్న తర్వాత మీరు 10 minutes కానీ 15 minutes కానీ ఇమ్మీడియట్గా వాక్ చేయాలి. బ్రిస్క్ వాక్, మామూలు వాక్ కాదు, బ్రిస్క్ వాక్ చేయండి 10 to 15 minutes. ఇమ్మీడియట్గా తిన్న వెంటనే చేయాలి. తిన్నాక కొద్దిగా రెస్ట్ తీసుకొని చేద్దామంటే లాభం ఉండదు. ఇమ్మీడియట్గా చేయండి. దట్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ యూ యాజ్ వెల్ యాజ్